ఒక మహిళ ఎదగాలన్నా, ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నా కుటుంబ సభ్యుల సహకారం తప్పనిసరని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎంఆర్ సునీత అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కోర్టు ఆవరణంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. డిఎల్ఎస్సి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కోర్టు మహిళా ఉద్యోగులు, సిబ్బంది హాజరయ్యారు. ముందుగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పలువురు వక్తలు తమ తమ అభిప్రాయాలు వెల్లడించారు. మహిళా సాధికారతపై ప్రసంగించారు. గెట్ ఛాన్స్ ఫర్ మేల్స్ నడుచుకొని తర్వాత వాళ్ళకి నేర్పించి వాళ్ళకి మంచి బుద్ధులు నేర్పించి చూసి మగపిల్లలు ఏదో పై అంటే వాళ్ళని కూడా ముందుకు తీసుకుపోతే తర్వాత వారి తరాలు కూడా మంచిగా ఉంటాయి. మన పిల్లలు కూడా మళ్ళీ అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ మేడం. నేను చెప్పుకుంటాను. సూర్యకాంత్ గారు అంటే నేను ఎప్పుడు మీకు తెలుసు ఏ ప్లాట్ఫామ్ దొరికినా బాగా చదవండి, బాగా పనిచేయండి అని చెప్పేసి క్లాస్ తీసేసుకుంటాను. సో ఈసారి మాధవ మేడం నా ఛాన్స్ తీసుకున్నారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. షీ అట్లీస్ట్ నన్ను బ్లేమ్ చేసే దాని నుండి తప్పించారు. ఈసారి చాలామంది అంటున్నారు మహిళలే ఈ మధ్య అన్నిట్లో రాణిస్తున్నారు, మహిళలు బాగా చదువుకుంటున్నారు, బాగా పోటీ పడుతున్నారు, అన్ని రంగాల్లో మగవాళ్ళ కంటే మహిళలే ఎక్కువగా ఉన్నారు అని. ఎందుకు అనిపించింది మహిళలే ఎక్కువగా ఉన్నారు అంటే ఆ మహిళల్ని చెయ్యి పట్టుకొని నడిపించి స్కూల్ వరకు తీసుకెళ్లేది వాళ్ళ నానే కదా, తర్వాత కాలేజ్కి డ్రాప్ చేసేది వాళ్ళ అన్న, తమ్ముడు, తర్వాత భర్త, ఇలా అందరూ సహకరిస్తేనే ఆడదానికి అంటే ఆడవాళ్ళు ఈ స్టేజ్కి రాగలిగారు. అంటే నేను ఎప్పుడు మీకు తెలుసు ఏ ప్లాట్ఫామ్ దొరికినా బాగా చదవండి, బాగా పనిచేయండి, బాగా